నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్నిక్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో సామ్సంగ్ గెలాక్సీ A25 5G స్మార్ట్ ఫోన్ స్పెక్స్ రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ ఏందనేసి స్మార్ట్ ఫోన్ మీద డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బై చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, అఫీషియల్ సామ్సంగ్ వాళ్ళ వెబ్సైట్ నుంచి ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూపిస్తున్న టాప్ కార్నర్ మీకు అంత కనిపించేస్తుంది. అంటే ప్రైస్ 26,999 రూపీస్ అనమాట. సో సింపుల్ చెప్పాలంటే 27,000 స్మార్ట్ ఫోన్. ఇక్కడ స్మార్ట్ ఫోన్ మీకు 3 కలర్ వేరియంట్స్ వస్తుంది. సో కలర్ వేరియంట్స్ తర్వాత చూసుకుందాము. మెయిన్ చూసుకుంటే 5 nm ఆర్కిటెక్చర్ ప్రాసెసర్తో పాటు వస్తుంది. 6.5 inches సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది అనేసి అయితే, ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది అనేసి అయితే మనం ఇక్కడ మెయిన్ హైలైట్స్ లాగా కూడా మెన్షన్ చేసి ఐ కేరింగ్ ఉంది. అండ్ ఇక్కడ కెమెరాస్ ఏది, ఓఎస్ ఏది, అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. 8 MP 2 MP మ్యాక్రో 30 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. మంచి మంచి ఫీచర్స్తో పాటు కూడా స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది అనేసి ఇక్కడ పెట్టిరు. అండ్ ఇక్కడ క్నాక్స్ సెక్యూరిటీ కూడా బాగుంది, సెక్యూర్ ఫోల్డర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ మంచి విషయం ఏంటంటే సామ్సంగ్ నుంచి మన వాళ్ళు 4 OS అప్డేట్స్ ఇస్తారు అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 14 వస్తుంది. సో Android 18 దాకా ఉంటే 4 అప్డేట్స్, సో ఈజీగా 18 అప్డేట్స్ వస్తున్నాయి. 5 years దాకా కూడా మీకు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తున్నాయి. సో ఇది 2024 అంటే 2029 దాకా కూడా ఇది స్మార్ట్ ఫోన్ రన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది మంచి విషయం అనుకోవచ్చు బై. ఈ స్మార్ట్ ఫోన్ నుంచి 5000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. అండ్ ఆబ్వియస్గా మీకు అందరికి తెలిసిందే బై, కొంచెం వాట్ అయితే తక్కువ ఉంటుంది, కానీ 25 hours ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో చాలా బాగున్నాయి. ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వస్తుంది, సైడ్ మోడల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వస్తుంది అనమాట. సో ఇవి ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు బై. అండ్ దాని తర్వాత ప్రైస్ ఎంత అనుకుంటే ఇక్కడ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే ఇంతకుముందుగా చెప్పుకున్నట్టు బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 27,000 ఉంది. 8GB RAM 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 30,000 ఉందన్నమాట. సో ఇక్కడ కలర్ చూసుకుంటే బ్లూ కలర్ వచ్చింది. అండ్ దాని తర్వాత ఇది బ్లాక్, అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఎల్లో కలర్ అనమాట. సో 3 కలర్ వేరియంట్స్లో కూడా స్మార్ట్ ఫోన్ అయితే మనకు అవైలబుల్ ఉంది. మీకు ఇష్టం వచ్చిన కలర్స్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదు అన్న వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే ఎస్, అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఆల్సో ఫ్లిప్కార్ట్లో కూడా స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. సేమ్ ప్రైజెస్ అనమాట. ఇక్కడ డిస్కౌంట్స్ ఏం లేదు. అఫీషియల్ వెబ్సైట్లో బేస్ వేరియంట్కి ఎంత అయితే ప్రైస్ ఉందో ఈ వెబ్సైట్స్ కూడా అదే ప్రైస్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీరు కూపన్స్ ఆఫర్స్ ఏమైనా ఉంటే ఎట్లా అప్లై చేసుకొని పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఎప్పటి నుంచి వచ్చిన డ్రాబ్యాక్ ఏంటంటే బై, బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్లో సామ్సంగ్ వాళ్ళ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్లో మీకు డ్యూ డ్రాప్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ డ్యూ డ్రాప్ డిస్ప్లే ఉంది కదా. సో ఈ డిస్ప్లే ఓకే అంటే 10,000 15,000 మధ్యలో ఇస్తారంటే సరే పర్లేదే అనుకోవచ్చు. కానీ 25,000 పెట్టినా కూడా ఇక్కడ మనకి పంచోలు ఇస్తలేరు, డ్యూ డ్రాప్ డిస్ప్లే ఇస్తారు అన్నమాట. సో అదొక్కటి డ్రాబ్యాక్ అనుకోవచ్చు. ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ దాని పక్కన వాల్యూమ్ లాకర్స్ కొంచెం ఎంబెడెడ్ కర్వ్ ఎడ్జ్ లాగా ఇక్కడైతే చూసిరాను, కొంచెం కర్వ్డ్ ఎడ్జ్ కనిపిస్తుంది కదా. నెక్స్ట్ అదర్ సైడ్లో చూసుకొని మీకు సిమ్ స్లాట్ కనిపిస్తుంది. అండ్ ఇది ఓవర్ వ్యూ అనమాట స్మార్ట్ ఫోన్. ఇక్కడ ప్యాటర్న్ డిజైన్స్ లాగా అయితే కనిపిస్తుంది. ఫ్లిప్కార్ట్లో కూడా ఉంది బై, కానీ ఫ్లిప్కార్ట్లో ఏంటంటే మీకు ఎక్స్ట్రా మన వాళ్ళు 59 రూపీస్ ఎక్స్ట్రా సెక్యూర్ ప్యాకేజింగ్ ఫీజ్ అయితే ఛార్జ్ చేస్తారు అన్నమాట. సో అదొక్కటి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనమాట. స్మార్ట్ ఫోన్ నుంచి కొంచెం డిస్కౌంట్ లేకుండా బాగుంటుంది. సో ఇది ఎక్స్ట్రా ఛార్జెస్ లేకుండా బాగుంటుంది, కానీ ఆఫర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా సేమ్ అదే మీరు స్టోరేజ్ వేరియంట్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో హైయర్ వేరియంట్కి అండ్ అమెజాన్లో కూడా అంతే, హైయర్ వేరియంట్కి మీకు ప్రైజెస్ అయితే చేంజ్ అవుతున్నాయి 30,000 అనేసి అయితే కూడా. సో నా ఒపీనియన్ అనేది బేస్ వేరియంట్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు పర్చేస్ చేసుకోవడానికి అనమాట. సో బై నెక్స్ట్ స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోయి. సో స్పెసిఫికేషన్స్కి వెళ్ళే ముందు బాక్స్లో ఏమొస్తుందంటే 5 బాక్స్లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ వస్తుంది, Type-C కేబుల్, సిమ్ ఇజెక్టర్ పిన్, క్విక్ స్టార్ట్ డాక్యుమెంట్స్ అనమాట. సో ఇక్కడ కూడా డ్రాబ్యాక్ ఏంటంటే మన వాళ్ళు ఛార్జర్ ఇస్తలేరు బాక్స్లో. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో మన వాళ్ళు కింద రికమెండేషన్స్ ఉన్నాయి బై. సో ఇక్కడ మనకి సిమ్ ప్రొడక్షన్ కేస్, ఛార్జర్ అవన్నీ కూడా కలుపుకుంటే మనకి దగ్గర 1,500 అనుకోండి. ఇక ప్రొడక్షన్ టెంపర్ గ్లాస్ కేసు అవన్నీ కూడా కలుపుకుంటే ఇట్లా 1,500 మనకు పడుతుంది. అండ్ ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే 28,000 పడుతుంది. ఇది ఫ్లిప్కార్ట్లో అయితే మన వాళ్ళు రికమెండ్ చేస్తారు. ఇక్కడ సారీ అమెజాన్లో రికమెండ్ చేస్తారు. ఫ్లిప్కార్ట్లో ఇక్కడ ఏమైనా మెన్షన్ జస్ట్ టెంపర్ గ్లాస్ గురించి మెన్షన్ చేసింది, బ్యాటరీ ఛార్జర్ గురించి అయితే మెన్షన్ లేదనమాట. సో సపరేట్గా అయితే మీ దగ్గర ఛార్జర్ ఉంటే ప్రాబ్లం లేదు, 25 watts ఛార్జర్. ఒకవేళ ఇట్లా మీరు ఛార్జర్ లేకపోతే సపరేట్గా ఛార్జర్కి
1200 పెట్టాల్సిందే అనమాట. ఇది ఒక డ్రాబ్యాక్స్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోతుంది. సో స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ 4 కోర్స్ అవుతుంది 2.4 GHz, తర్వాత మిగతా కోసం 2 GHz మీద రన్ అవుతుంది 197 grams వెయిట్తో అనమాట. అండ్ ఇక్కడ ఆక్టోకోర్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. డిస్ప్లే చూసుకుంటే 6.5 inches ఫుల్ రెక్టాంగులర్ డిస్ప్లేతో పాటు వస్తుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్ 1080x2340 అనమాట. సూపర్ AMOLED. సో క్లియర్గా బాగా కనిపిస్తుంది. 120 IPS షేడ్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ కెమెరా చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది. అదే మనం ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ చూసుకున్నాం కదా. సో ట్రిపుల్ కెమెరా సెటప్ 8 MP అల్ట్రా వైడ్ కెమెరా, 50 MP OIS మెయిన్ కెమెరా, 2 MP మ్యాక్రో, 30 MP సెల్ఫీ కెమెరా. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే 50 MP 1.8 అపర్చర్తో పాటు వస్తుంది. అల్ట్రా వైడ్ 2.2 అపర్చర్తో పాటు వస్తుంది. అండ్ 2 MP 2.4 అపర్చర్తో పాటు కూడా వస్తుంది. డిజిటల్ జూమ్ ఉంది. అండ్ సెల్ఫీ వచ్చేసరికి అయితే 30 MP 2.2 అపర్చర్తో పాటు కూడా వస్తుంది. మిగతా ఏం లేవు. ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లో మీకు 4K రెజల్యూషన్తో పాటు అంటే 3840x2160 30 FPS రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. స్లో మోస్ కూడా 480pలో ఇక్కడ అట్ HD 240 FPS రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు అని మెన్షన్ కూడా చేసారు అన్నమాట. తర్వాత ఇక్కడ మన అఫీషియల్ కూడా మెన్షన్ చేశారు 8 GB RAM 128 GB స్టోరేజ్ అయినా సరే కూడా మీకు 20 GB అయితే ఓఎస్కి వెళ్ళిపోతే 108 GB అవైలబుల్ ఉంటుంది అనేసి ఇక్కడ అఫీషియల్ కూడా మెన్షన్ చేసినాము. మైక్రో SD కార్డ్ పెట్టుకొని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, కానీ 100 GB మస్తు అయిపోతుంది యావరేజ్ యూజర్కి అయితే. తర్వాత హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఉంది భయ్, అదొక డ్రాబ్యాక్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ ఏవైతే అవి మీరు చెక్ చేసుకోండి, పాజ్ చేసుకొని చూసుకోండి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మెయిన్ 5G బ్యాండ్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇంక్లూడ్ అయితే చేసిరు అన్నమాట. తర్వాత నెక్స్ట్ కనెక్టివిటీ గురించి చూసుకుంటే Type-C వస్తుంది. లొకేషన్ చూసుకుంటే GPS, గ్లోనస్, బైటస్, గ్యాలియస్ ఇంక యూజెస్ వస్తుంది. 3.5mm జాక్తో పాటు వస్తుంది. Type-C USB 2.0తో పాటు వస్తుంది. వైఫై డైరెక్ట్ ఉంది. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది 2.5 GHz 5 GHz బ్లూటూత్ వర్షన్ 5.3 NFC-తో పాటు కూడా వస్తుంది అనమాట. మంచి విషయం అనుకోవచ్చు. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్తో పాటు వస్తుంది. అండ్ సామ్సంగ్ వల్ల 1 UI ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని వస్తుంది. సెన్సార్ చూసుకుంటే మాత్రం మ్యాక్సిమం అన్ని సెన్సార్స్ కూడా ఇంక్లూడ్ చేసిరు అన్నమాట. యాక్సిలోమీటర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, జైరోస్కోప్, జియోమెట్రిక్ సెన్సార్, లైట్ సెన్సార్, వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సార్స్తో కూడా వస్తుంది. సెన్సార్స్ మనం ఇంతకుముందు చూసుకున్నామని కూడా ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇక్కడ ఉంది కదా సైడ్లో, చాలా మంచిగా బెనిఫిట్. ఈ మధ్యకాలంలో చాలా మంది ఇన్ డిస్ప్లే కూడా కాకుండా డైరెక్ట్ థంబ్నే యూజ్ చేసుకొని ఫింగర్ ప్రింట్ యూజ్ చేసారు కాబట్టి ఇది మోస్ట్ ఆఫ్ ద కేసులో యూస్ఫుల్ అవుతుంది అనేసి అయితే అనుకుంటున్నా. కానీ ఈ ప్రైస్ కేటగిరీకి ఇన్ డిస్ప్లే ఇచ్చింటే బాగుండేది. వెయిట్ 187 grams 8.9 థిక్నెస్తో పాటు వస్తుంది. సో పర్లేదు, ఓకే. అండ్ మిగతా బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ అవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత మిగతా ఫీచర్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. కోడెక్స్, వీడియో ప్లేబ్యాక్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సర్వీసెస్ అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసారు. అండ్ బై ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి డీసెంట్ స్మార్ట్ ఫోన్ అయితే ఉంది. కానీ నా అడ్వైజ్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ అవుతుందో కొంచెం ప్రైజ్డ్ అయిపోయింది అనమాట బై. సో నా అడ్వైస్ 23,000 24,000 వచ్చింటే బాగుండేది విత్ ఆఫర్స్ అనమాట. ఆఫర్స్లో 22-24 వచ్చింటే బాగుండేది. ఎందుకంటే కొన్ని ఫీచర్స్లో ల్యాక్ ఆఫ్ ఫీచర్స్ అనమాట బై. ఇంకా పంచ్ హోల్ డిస్ప్లే రాలేదు, ప్లస్ ఛార్జర్ ఇస్తలేరు. అండ్ ఇన్ డిస్ప్లే ఇచ్చింటే బాగుండేది. సైడ్ మౌంటెడ్ ఇచ్చారన్నమాట. ఈ ప్రైస్ కేటగిరీకి ఇన్ డిస్ప్లే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సైడ్ మౌంట్ ఇచ్చారు. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. లేదన్నా సామ్సంగ్ నుంచే కావాలంటే మీరు A15 ఉంది, అది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. దాని ఆ స్మార్ట్ ఫోన్కి ఈ స్మార్ట్ ఫోన్కి మీకు జస్ట్ 10,000 రూపీస్ లేకపోతే 9,000 రూపీస్ ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఓన్లీ ఫర్ సామ్సంగ్ ప్లస్ 5G లేటెస్ట్ టెక్నాలజీ కావాలంటే అది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట బై. సో బై మీకైతే అర్థమైపోయింది కదా స్మార్ట్ ఫోన్ స్పెక్స్, నా ఒపీనియన్ కూడా అర్థమైపోయింది కదా. వన్స్గా నేను రిపీట్ చేసిన ఏంటంటే ఈ స్మార్ట్ ఫోను నా ఒపీనియన్లో కొంచెం ఓవర్ ప్రైజ్డ్ ఉంది. మీరు అనొచ్చు అన్న 8 GB ర్యామ్ వేరియట్ ఉంది, మంచి స్పెక్స్తో పాటు వస్తుంది, 5G కూడా ఉందంటే ఎస్ స్పెక్స్తో పాటు వస్తుంది, కానీ ప్రాసెసర్ కూడా మిగతా అవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి కదా. నా ఒపీనియన్లో మాత్రం ఇది అరౌండ్ 22,000 24,000 23,000 అట్లా ఉండే బాగుండేది వితౌట్ ఆఫర్స్ అనమాట. సో ఆఫర్స్ అవన్నీ కలుపుకొని 20,000కి వచ్చింటే బాగుండేది నెక్స్ట్ అయితే నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటారు, ఎంత ప్రైస్ ఉండే అవకాశం ఉంది కింద కామెంట్ చేయండి. ఓవరాల్గా చూసుకుంటే నా ఒపీనియన్ ఏంటంటే మన వాళ్ళు ఏకంగా ఒకటేసారి 8 GB ర్యామ్ వేరియంట్ అయితే రిలీజ్ చేశారు. ఫ్యూచర్లో 6 GB ర్యామ్ వేరియంట్ కానీ లేకపోతే 4 GB ర్యామ్ వేరియంట్ కానీ రిలీజ్ చేస్తారు కదా. సో అప్పుడు మనకి ఏమైనా తక్కువ పైసలకు వస్తుందంటే అప్పుడు తీసుకోండి. నా అడ్వైస్ బై 6 GB ర్యామ్ వేరియంట్ కన్సిడర్ చేసుకోండి. 8 GB ర్యామ్ అంటే మరి మస్తు అయిపోతుంది. దీంట్లో గేమింగ్ అవన్నీ కంటే కూడా ప్రీమియం ప్లస్
లాంగర్ లైఫ్ ఎక్కువ ఉందన్నమాట ఈ స్మార్ట్ ఫోన్స్లో. సో ఇది నా ఒపీనియన్ అనమాట బై. వెయిట్ చేయండి డిస్కౌంట్ వచ్చేదాకా అండ్ ఆల్సో లోవర్ వేరియంట్ వచ్చేదాకా అనేసి అయితే నా ఒపీనియన్ అనమాట బై. మీ డౌట్స్ క్వశ్చన్ కింద కామెంట్ చేసుకోవచ్చు. ఈ వీడియో దాకా చూసారు వాళ్ళందరి నెక్స్ట్ వేళ కలుసుకుందాం.